అండి ఈరోజు మనం చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దానికోసం చిక్కుడుకాయలని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల పసరు వాసన రాకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 5 సైజు పెద్ద టమాటాలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, ఉల్లిపాయలు తీసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి, ఉప్పు, కారం, పసుపు, నూనె. ఇప్పుడు మనం ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. గిన్నె పెట్టుకొని నూనె హీట్ అయిన తర్వాత ఇందులో ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా నూనెలో బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోండి. ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసుకోండి. మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. కారం మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇందులో గ్లాస్ నీళ్ళు పోసుకోండి. మూత పెట్టుకోండి కొద్దిసేపు. చూసారు కదా, వేడివేడిగా చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, వీడియోలు మాత్రం చూస్తున్నారు. మీకు నచ్చితే చేయొచ్చు కదా, అందరికీ చేసినట్టే.